ప్రైజ్ ది లార్డ్. 34వ కీర్తన 6వ వచనం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. దీనులు అనగా ప్రభువును ముందు పెట్టి తమ్మును వెనక పెట్టుకునేవారు. ప్రభు లాంటి మనస్సు, ప్రభు లాంటి ప్రేమ, ప్రభులో ఉన్న తగ్గింపు, ప్రభులో ఉన్న మంచితనాన్ని కలిగి ఉండేవారే దీనులంటే. వారి యొక్క అహాన్ని వదిలిపెట్టి, వారి యొక్క స్వయాన్ని, వారికి ఉన్నటువంటి గొప్పతనాన్ని ప్రక్కన పెట్టి, ఈ గొప్పతనానికి, ఈ యొక్క దీవెనకు కారణం నా ప్రభు అని ఎంచి జీవించేవారే దీనులంటే. దావీదులో ఏమీ లేనప్పుడు ఆ దీనత్వం చూస్తాం, అన్ని ఉన్నప్పుడు కూడా ఆ దీనత్వం చూస్తాం. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దీనుణ్ణి అని ఒప్పుకున్నాడు. మహారాజై గొప్పవాడై ఐశ్వర్యవంతుడైన తర్వాత కూడా దీనుడనే ఒప్పుకున్నాడు, దీనుడుగానే జీవించాడు. ఎప్పుడు అహంకారిగా బ్రతకలేదు. నిర్దినాల్లో చాలా మందికి దేవుడు ఏమైనా ఇస్తుంటే దేవుణ్ణే ప్రక్కన పెట్టే అంతగా, దేవుడితో మాకు సంబంధం లేదు, అంతా మేమే అన్నట్లుగా బ్రతికేస్తున్నారు. అందువల్ల దీవెనలు పోగొట్టుకుంటున్నారు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను అనే మాట ఇక్కడ చూస్తున్నాం. దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు అని అంటే అహంకారుల ప్రార్థన వినడు, గర్విష్ఠుల ప్రార్థన వినడు, తమ్మును తాము గొప్పగా ఎంచుకునే వారి ప్రార్థన వినడు, కానీ దీనత్వంతో జీవించే వారి ప్రార్థన వింటాడు. ఆయన ప్రార్థన విన్నప్పుడు నీ శ్రమలన్నిటి నుండి ఆయన విడిపిస్తాడు. కనుక నువ్వు దేవుని సన్నిధికి వచ్చి వినయమైన మనసుతో, తగ్గింపుతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసావనుకో, దేవుడు వింటాడు. ఖచ్చితంగా నీ శ్రమలన్నింటి నుండి విడిపిస్తాడు. కొన్నిటి నుండే కాదు, ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్య వాగ్దానాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో ఏ శ్రమ ఉన్నా కూడా దాని నుండి విడుదల పొందే అవకాశం ఉంది. ఈ శ్రమ నుండి నేను విడుదల పొందలేను అని ఎప్పుడు అనుకోవద్దు. ప్రతి సమస్య నుండి ప్రభు నిన్ను విడిపిస్తాడు. అయితే ఆయన నీలో చూసేది దీనత్వం, తగ్గింపు, విధేయత. ప్రభువుకి నువ్వు అప్పగించుకొని నీ అహంకారాన్ని వదిలిపెట్టి, నీ గర్వాన్ని వదిలిపెట్టి, నీ ఇష్టాన్ని, నీ చిత్తాన్ని వదిలిపెట్టి, నీకు నువ్వే గొప్పదాన్ని, గొప్పవాడిని అనుకున్న భావాన్ని వదిలిపెట్టి, ప్రభు నేనే మాత్రపు దానను, నేనే మాత్రపు వాడను అని నువ్వు అప్పగించుకుంటే దేవుడు నీ ప్రార్థన వింటాడు. ఈ వాక్యం వాగ్దానం నిజంగా నువ్వు నమ్మచ్చు. దేవుడు దీనుల ప్రార్థన ఆలకిస్తాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు అనేటువంటిది ఖచ్చితం. కాబట్టి ఇప్పటికైనా నీ యొక్క సొంత జ్ఞానం ఎన్ని పక్కన పెట్టి ప్రభు దగ్గరికి వచ్చి దీన మనసుతో, అయ్యా నువ్వు లేకుండా నేనేం చేయలేను, నువ్వు సహాయం చేయకపోతే నేనేమీ పొందలేను అని నువ్వు దేవుని దగ్గర నిన్ను అప్పగించుకుంటే గొప్ప కార్యం దేవుడు నీ జీవితంలో చేస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, దీనుల ప్రార్థన ఆలకించే దేవుడా, త్రోసివేయని దేవుడా, ఈ బిడ్డల ప్రార్థన ఆలకించండి. ఏ విషయం నీ దగ్గర మొరపెడుతున్నారో, ఏ విషయం నీ దగ్గరకు వస్తున్నారో వాటన్నిటి విషయంలో గొప్ప విడుదల, జవాబులు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.